కొత్త వార్తలు ఏమన్నా ఉంటే అరుచుకొని రమ్మని మా మల్లన్నని నిన్ననంగా తోలినా గిప్పటిదాకా పత్తాలేడు. ఏడున్నాడో ఏం చేస్తున్నాడో ఓ సూపు చూద్దాం ఆగుర్రి. ఏం చేస్తున్నాడు? ఓ మల్లన్న ఏం చేస్తున్నావాడా? ఇప్పుడు ఏం చెప్ప నీకు మొత్తం చేసినాక ఎరకైతుంది పో. ఇప్పుడు చెప్తావా చెప్పవా? ఈ పిల్లకు పానం ఆగనే ఆగది. సంజీవని తయారు చేస్తున్నా. సంజీవని ఏందేంది మళ్ళా చెప్పు, ఏం తయారు చేస్తున్నా? మనుషులకు సావు లేకుండా చేసే సంజీవని తయారు చేస్తున్నా. ఎర్రగడ్డ దవాఖాన నంబర్ ఎంతనో ఉండే. ఈ పిల్లని విసిగిపెట్ట గదెందుకు ఇప్పుడు? ఎందుకా నేను గన్ల షరిక్ చేద్దామని. ఏమమ్మో పరాశకాలు ఎక్కువ అవుతున్నాయి నీకు. పరాశకాలు ఎక్కువైంది నీకా నాకా? అగో నేనేమన్నా? లేకుంటే నువ్వు సంజీవని తయారు చేసుడేంది? అవు చేస్తున్నా కాబట్టే చేస్తున్నా అని చెప్పిన. కావాల్సి ఉంటే చూడిగో. ఇప్పుడు ఈ గోషిబాబుకు గా సంజీవని తయారు చేయాల్సిన అక్కరేమొచ్చిందో. మొన్న మన గవర్నమెంట్ వాళ్ళు మన ఊరు మన ప్రణాళిక అని ఒకటి పెట్టిరు కదా. అందులో ఎవరెవరికి ఏం లేవు, ఏం కథ, ఏం కావాలని అడిగిరు కదా. అవును. అవగానలా ఏం తక్కువ 8,000 ఊర్లల్లా బొందల గడ్డలు లేవాట. అదే శ్మశాన వాటికలు. అయితే దానికి దీనికి పొంతనేంది? ఇప్పుడు ఆ ఊర్లల్లో ఎవరన్నా జీవిడిసిర్రు అనుకో, ఇక జీవిడిసినందుకు ఏడుస్తలేరట. ఈ జీవిడిసిన మనిషిని ఏడ బొంద పెట్టాలని ఏడుస్తురట. అవునా? అగో గందుకే చెప్పున సంజీవన్ తయారు చేసి ఆ ఊర్లలోకి పోయి తలా ఒక సుక్క పోస్తాల నోట్లే. ఇక ఎవ్వరు జీవిడివరు, అందరు మంచిగా. అబ్బా నీ మోకాళ్ళకు దండం బెట్టా. అదేందో కాళ్ళకు పెడతారు కానీ మోకాళ్ళకు అంటున్నావు. మరి నీ మెదడు గానే ఉన్నది కదా. ఓహో నేను జనానికి సేవ చేస్తున్నా కదా. ఇక నన్ను ఏడ గద్దెనెక్కిస్తారో లీడర్ను చేసి అని నువ్వు ఇది ఏషం కడుతున్నావు. అవునవును, అది ఒక్కటే తక్కువైంది నీ ముసల్తనానికి. ఇగో ముసలోడు గిసలోడు అంటే ఊకునేది లేదు చెప్తున్నా. లేకుంటే ఏందే గవన్నీ పక్కకు పడాయి ముందుగాల, కానీ అని మీదేసుకుంటావు. మరి పక్కకేస్తే సంజీవన్ ఎట్లా? నువ్వు తయారు చేసేటప్పటికి ఉన్న ఊరే బొందల గడ్డ అయితే. మరి ఏం చేయమంటావు? ఒక కాగితం తీసుకొని మన పెద్ద సార్కు ఉత్తరం రాయి. ఏమని? సారు మీరు డబుల్ బెడ్రూమ్లు 3 ఎకరాల భూములు ఇచ్చుడు తర్వాత గాని ముందుగాల ఈ జాగలల్ల శ్మశాన వాటికలు కట్టిర్రి, లేకపోతే ఈ జీవిడిచిన వాళ్ళంతా దయాలై తిరిగి రేపు పొద్దుగాల ధర్నా చేసినా చేస్తాయి అని రాయాలి. అంతేగా? గది గిప్పుడు తవ్వకచ్చినావు. సరే నేను లేఖ రాసి డబ్బలు వేసి వస్తాపా. మంచిది, జల్దీ పోయిరాయిగా.